నీ కుప్పిగంతులు, నీ విన్యాసాలన్నీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు చూశారు. కుప్పం గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో నిన్ను పులివెందులే కాదు అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, సంసిద్ధంగా ఉన్నారు. సున్నా వడ్డీ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం నీకు లేదు. డాక్రా మహిళలు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఆ జీరో ఇంట్రెస్ట్లు అన్నీ కూడా కలిపి 23,000 కోట్లు ప్రతి మహిళకి సమానంగా, డాక్రా గ్రూప్ సభ్యులకి అందరికీ సమానంగా డబ్బులు ఇస్తే ఈరోజు డాక్రా మహిళల్ని మోసం చేసిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇవాళ తుఫాను బారిన పడి లేకపోతే వరదల బారిన పడి రైతాంగం అంతా కూడా సంక్రాంతి కల్లా మీ ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పావు, మీ ఇళ్ళకి డబ్బులు వస్తాయని చెప్పావు, నీ వాలంటీర్ డబ్బులు తెచ్చిస్తాడని చెప్పావు, నీ రైతు భరోసా కేంద్రాలు డబ్బులు తెస్తాయని చెప్పావు. ఎక్కడ వేసావు జగన్ రెడ్డి? తుఫాను బారిన పడ్డ రైతాంగానికి ఏం ఉద్ధరించావు జగన్ రెడ్డి? ఇవాళ ధాన్యం రైతు బస్తాకు 400-500 పోతా ఉంటే పట్టించుకున్నావా జగన్ రెడ్డి? ఇవాళ రైతు ఒక్క పంట కలిసి వచ్చిందా? హార్టికల్చర్లో ఒక్క పంట కలిసి వచ్చిందా? వ్యవసాయ పంటలో ఒక్కడన్నా కలిసి వచ్చాయా? కమర్షియల్ పంటలో పత్తి కావచ్చు, మిర్చి కావచ్చు, ఏదైనా ఎక్కడైనా ఒక్క పంట అయినా, ఏ క్రాప్ అయినా సరే, ఏ రైతు అయినా సరే ఆనందంగా ఉన్నాడా? ఏ రైతు కూలి అన్నా ఏ చేలోకి వెళ్ళినా వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఇవాళ నువ్వు ఉద్ధరించానని, ఏదో చేశానని మోసపు మాటలు, వంచిన మాటలు, కుట్రపూరితమైన మార్కులతో నువ్వు మాట్లాడావు. ఇవాళ ఇవన్నీ కూడా, ఈ దుర్మార్గాలన్నీ కూడా మాట్లాడావు. ఇవాళ హత్యలు చేయించిన మీరు బాబాయ్ హత్య గురించి మాట్లాడలే. నువ్వు బాబాయ్ హత్య కేసులో తమ్ముడు అవినాష్ రెడ్డిని కాపాడుతున్న నువ్వు హత్యల గురించి మాట్లాడటం సిగ్గుచేటు జగన్ రెడ్డి. ఇవాళ సిబిఐ కేసులు అన్నీ కూడా క్లియర్ అయిపోయిన కేసుల్లో నువ్వు న్యాయ ఉల్లంఘనకు పాల్పడి కోర్టులు కొట్టేసిన కేసుల గురించి బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఉండి బాధ్యతారాహిత్యంగా మాట్లాడావు. నడుస్తూ ఉన్న సిబిఐ కేసు బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని చంపించింది నీ తమ్ముడు అవినాష్ రెడ్డి, మీ కుటుంబం కాదా? సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే అవినాష్ రెడ్డిని కాపాడింది నువ్వు కాదా? ఇవాళ తల్లి చెల్లి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఇవాళ సునీతమ్మ సుప్రీంకోర్టు మెట్లెక్కి న్యాయాన్ని అర్థిస్తూ ఉంటే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని, వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ముద్దాయిల్ని కాపాడుతూ ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హత్యల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ముందు నీ బాబాయ్ హత్య కేసులో ముద్దాయిల్ని జైలుకి పంపించు. వైఎస్ అవినాష్ రెడ్డి కేసు సుప్రీంకోర్టులో ఎప్పుడు విచారణకు వచ్చినా బెయిల్ రద్దు అవుతుంది. బెయిల్ రద్దు అయితే